లాహరి మహాశయకి ముందు జన్మల్లో ఆయనకి పెద్ద ప్యాలెస్లో ఉండాలని కోరికట. సాధన చేస్తున్నాడు, మరి కోరికలో పట్టాను వదలవు కదా. ఒక మూల ఎక్కడో ఉంది ఆయనకి, కానీ ఆయన దేహం వదిలేశాడు. అప్పుడు కూడా సాధన చేశాడు. అందుకే లాహరి మహాశయకి బాబాజీ ఆయన పూర్వజన్మలో చేసిన కృప కూడా చూపిస్తాడు. కానీ గురువు జన్మజన్మల నుంచి వదలడానికి మీకు చాలా సందర్భాల్లో చెప్పాను నేను. తయారు చేస్తాడు. ఈయన తర్వాత కాశీలో ఉద్యోగం చేసేవాడు. చేసినప్పుడు గురువులు ఏదైనా చేయగలరు. ఈయన్ని రాణిగంజని హిమాలయాల్లో ట్రాన్స్ఫర్ చేయించేసుకున్నాడు బాబాజీయే. ఒకసారి ఈయన రోడ్లు వేయించే పనిలో ఉన్నప్పుడు కొండ మీద నుంచి బాబాజీ పిలిచారట, లాహరి అని. పిలిస్తే ఆయన ఎవరు చూసినా ఆయనకి ఇలా చూస్తున్నాడు కనిపించట్లేదు. రెండో రోజు కూడా పిలిచేటట. పిలిస్తే పైకి చూస్తే ఆయన ఇలా రా అని పిలిచేటట. ఏంటి నన్నా పిలిచాడు, ఈవేళ పిలిచాడని ఈయన వెళ్ళాడు ఆయన దగ్గరికి. నేను ఎవరో నీకు గుర్తొస్తున్నానా అని అడిగారట బాబాజీ. నాకు రావట్లేదండి అన్నాడు. అప్పుడు ఆయన గత జన్మలో బాబాజీ గృహ పక్కనే ఆయన ధ్యానం చేసేవాడు. అక్కడికి తీసుకెళ్ళి, ఇదిగో ఈ గృహలోనే నువ్వు ధ్యానం చేసావు, అదిగో నీ కమండలం అన్నీ అక్కడే ఉన్నాయి అని చూపించి, నువ్వు గత జన్మలో నా శిష్యుడివి అని చెప్పి నువ్వు రేపురా నీ మిగతాది పూర్తి చేద్దు కానీ అని చెప్పి పంపించారట. పంపించాక మన్నాడు వచ్చారట. వస్తే ఆయన్ని ఎదురుగుండా గంగానదిలో స్నానం చేసిరా అని ఒక్కసారి నుదుటి మీద ఇట్లా అన్నారట బాబాజీ. వెంటనే ఆయన ఒక అలౌకికమైన స్థితికి వెళ్ళిపోయి, ఆ ధ్యాన ముద్రలో ఉన్నాడో ఎలా ఉన్నాడో తెలియదు కానీ ఒక పెద్ద ప్యాలెస్లో ఆ బంగారం మంచాలు, టేబుళ్ళు, కుర్చీలు ఉన్న ఇంట్లోకి ఆయన వచ్చేసేటట. వస్తే అక్కడ కూర్చోబెట్టేటట్టు ఆయన ధ్యానంలో. ధ్యానం అంతా అయిపోయింది. లేపే టైంలో లేపేటట్టు బాబాజీ. లేపితే అక్కడ ఉన్నారు, ఇద్దరు చెట్టు కింద ఉన్నారట. ఉండేటప్పటికీ అప్పుడు బాబాజీ లాహరి అడిగాడట, ఏంటి నాకు ఇలాంటిది వచ్చింది? నువ్వు గత జన్మలో నీకు ఆ మూల ఒక కోరిక ఉంది, నేను పెద్ద ప్యాలెస్లో భోగంలో ఉండాలని. ఆ ఒక్క కోరిక కూడా నీకు ఉండకూడదనే ఇంత టైము నేను సృష్టించి నిన్ను అందులో కూర్చోబెట్టి సాధన పూర్తి చేయించాను. నీకు ఒక్క వీసమెత్తు కోరికున్న వెళ్ళవలసిన స్థాయికి వెళ్ళలేరు శిష్యులు. అందుకే నిన్ను ఇక్కడ రాణికేతు కూడా నేనే ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను, నీకు మిగతా సాధన పూర్తి చేయాలి నువ్వు అని అక్కడ ఉన్ననాడు ఆయనకి మిగతా సాధన పూర్తి చేయించి మళ్ళా కాశీకి పంపించారు. ఆయన పంపినప్పుడు చాలా బాధపడ్డాడట. నాకు మిమ్మల్ని వదలడం ఇష్టం లేదు, మళ్ళా ఉద్యోగం చేయడం ఇష్టం లేదు, ఈ జీవితం కాదు, నిన్ను నమ్ముకుని వచ్చిన వాళ్ళకి నువ్వు న్యాయం చెయ్యాలి. ఈ క్రియాయోగం అందరికీ నేర్పించు. ఒక పక్క వైద్యం చేసేవాడు, హోమియోపతి ఇచ్చేవాడు. ఆ క్రియాయోగం అందరికో నేర్చిచ్చాడు ఆయన. కానీ వెళ్తున్నప్పుడు ఒక మాట ఇచ్చాడట, నువ్వు ఎప్పుడు పిలుస్తే అప్పుడు నేను వస్తాను అని బాబాజీ మాట ఇచ్చినప్పుడు ఈయన శిష్యులతో, నాకు బాబాజీ తెలుసు, నేను పిలుస్తే వస్తారు అని పిలిచేసాడట ఒకసారి. అప్పుడు బాబాజీ కోపం వచ్చి, నువ్వు నీ గొప్పని ప్రదర్శించుకోవడానికి నేను నీకు విద్య నేర్పలేదు, బాబాజీ తెలుసు అని చెప్తా వాళ్ళందరికీ, నీకు ఎంత అహంకారం. నేను వస్తాను కానీ నువ్వు పిలిచినప్పుడు ఎవరికి కనబడకుండా వస్తాను, నేను కనబడను, అప్పుడు నీ అహంకారం తగ్గుతుంది. అంటే నాకు బాబాజీ తెలుసని పబ్లిక్ అనౌన్స్ చేసుకోవాలా? చేసుకున్నాడు. అందుకే నేను ఎవ్వరికీ కనబడను, నీకు మాత్రమే కనిపిస్తాను అని చెప్పాడు. అంటే శిష్యులు అడుగడుక్కి అహంకారంతో పెరుగుతారు, కానీ గురువు దాన్ని ఎలా తగ్గించాలో అలా తగ్గిస్తాడు అనమాట. అంటే మనకి ఆ కోరికలు ఉంటే ఎదగుదల ఆగిపోతుంది. అందుకే బాబాజీకి కూడా ఆ కోరిక ఉన్నదని ఆఖరికి తెలుసు కాబట్టే అది కూడా తీర్చేసి మిగతా సాధన ఆయన
పూర్తి చేయించాడు అనమాట. ఆయన సమాధి ఇప్పుడు కాశీలో ఉంది, లాహరి మహాశయ సమాధి. ఒక పక్క హోమియోపతి మందులు ఇచ్చేవాడు, ఒక పక్క అందరికీ క్రియాయోగ దీక్ష ఇచ్చి అద్భుతంగా భగవద్గీతలో ప్రతి అక్షరానికి అర్థం రాశారు ఆయన. లాహరి మహాశయ జీవిత చరిత్ర చూస్తే తెలుస్తుంది అన్నమాట, చదివితే అర్థమవుతుంది. అంత గొప్ప యోగి. అనుకుంటాం గురువు వెళ్ళిపోయాడు మనకేం చేయడు అనుకుంటాం. వాళ్ళు వెళ్ళిపోరు, వాళ్ళు దేహంగా వెళ్ళిపోతారు, కానీ ఆత్మగా మన వెనక నుంచి నడిపిస్తూనే ఉంటారు. అది మనం నమ్మాలి అంతే. ఆత్మ సర్వత్రా ఉంది కదా, ఉందా లేదా? నీలో ఉన్నది నాలో ఉంది. ఇప్పుడు గాలి ఒకచోటే ఉందా? సర్వత్రా గాలి ఉంది. అలాగే ఆత్మ సర్వత్రా ఉంది. సర్వం కల్విదం బ్రహ్మ. ఈ దేహంతో ఉండే అవసరం తీరేక వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ ఆత్మగా నీ ఆత్మకు అన్నీ అందిస్తూనే ఉంటారు. అంటే బాబాజీ ఇది చెప్పేటప్పుడు నేను చూశానని అంటున్నారు, కానీ చాలామంది వీళ్ళకున్న మెసేజ్లన్నీ బాబాజీ మెసేజ్లా మారుస్తారు. మనకు అర్థమవుతుంది బాబాజీ ఎప్పుడు ప్రపంచంగా చెప్పరు. వాళ్ళు లోక కళ్యాణం కోసం ఏమైనా చెయ్యాలి అంటే ఈ శిష్యుల ద్వారా చేయించుకుంటారు వాళ్ళు. అప్పుడు క్రియాయోగ దీక్ష జరగాలి అని లాహరిని తయారు చేసి ఆయన ద్వారా భూమి మీద క్రియాయోగం అంటే ఏం లేదు, శ్వాసమేం చేసే కాదంటే కొన్ని ఆసనాలు. ఇప్పుడు శ్వాసక్రియ అంటారు, అంతేనా? శ్వాసక్రియ అంటారా? శ్వాస నూరుకోరు, ఎందుకంటే నిరంతరము జరిగేది కాబట్టి శ్వాసక్రియ. అది దాని మీద ధ్యాస. అదే ఆయన చెప్పిందే, అదే శ్వాసక్రియే. కానీ మనం ఆనాపానసతి బుద్ధుడిదే అంటాం, కానీ అది నాటి నుంచి సనాతనమైన ఈ శ్వాసను పట్టుకోవడం అన్నది. మహాకవులందరూ కూడా, మహాజానులందరూ కూడా ఈ శ్వాసను పట్టుకునే ఆ స్థాయికి ఎదిగారు. అందుకని మన గురువు మనకు ఏది చెప్పాడో అది ఆచరించుకుంటూ వెళ్ళిపోవడం.